ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం 2 ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ స్టడీస్ అంటే ఏంటి అని, సెకండ్ వీడియోలో ఎన్‌సీఈఆర్‌టీ ఎందుకు ఇంపార్టెంట్ అని. ఇప్పుడు థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఎగ్జాక్ట్ రోడ్ మ్యాప్. ఎందుకంటే చదవాలని అందరికీ తెలుసు. కానీ ఏం చదవాలి? ఏ ఆర్డర్‌లో చదవాలి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అదే క్లారిటీ చాలా మందికైతే ఉండదు. రిజల్ట్ ఏమవుతుందంటే బుక్స్ కలెక్ట్ చేస్తారు. ప్రిపరేషన్‌ని స్టార్ట్ చేస్తారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ప్రిపరేషన్‌లో బిగ్గెస్ట్ ఎనిమీ సిలబస్ కాదు. కన్‌ఫ్యూజన్. క్లారిటీ ఉంటే జర్నీ అనేది చాలా ఈజీ అవుతుంది. సో, ఈరోజు కంప్లీట్ రోడ్ మ్యాప్ అయితే నేను మీకు షేర్ చేయబోతున్నాను. దట్ టూ స్టెప్ బై స్టెప్. ఏ సబ్జెక్ట్‌కి ఏ బుక్ ఏ ఆర్డర్‌లో చదవాలి అండ్ ఫస్ట్ స్టేజ్‌లో మనం ఎన్‌సీఈఆర్‌టీ. ఇది ఫౌండేషన్ స్టేజ్ అనమాట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మిస్టేక్ చాలామంది స్టూడెంట్స్ అయితే చేస్తారు. 8థ్ నుంచి 10థ్ వరకు మాత్రమే చదివి ఆపేస్తారు. కానీ నిజం చెప్పాలంటే 11థ్ అండ్ 12థ్ ఎన్‌సీఈఆర్‌టీస్ కూడా చాలా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడే అడ్వాన్స్డ్ బేసిక్స్ ఉంటాయి. స్కూల్ లెవెల్ నుంచి ఎగ్జామ్ లెవెల్‌కి బ్రిడ్జ్ అనేది అక్కడే మీకు బిల్డ్ అవుతుంది. సో, ఈ వీడియోలో ఫుల్ రోడ్ మ్యాప్ ఇలా ఉంటుంది. సో, మనం హిస్టరీలో మనం ఫస్ట్ ఏం చదవాలంటే 6థ్ క్లాస్ అవర్ పాస్ట్ 1, 7th క్లాస్ అవర్ పాస్ట్ 2, 8th క్లాస్ అవర్ పాస్ట్ 3, 9th క్లాస్ ఇండియా అండ్ ద కాంటెంపరరీ వరల్డ్ 1, 10th క్లాస్ ఇండియా అండ్ ద కాంటెంపరరీ వరల్డ్ 2. ఇవి చదివితే మీకు బేసిక్ టైమ్ లైన్ బిల్డ్ అవుతుంది. ఇవి అయిన తర్వాత మనం క్లాస్ 11థ్‌కి సంబంధించిన థీమ్స్ ఇన్ వరల్డ్ హిస్టరీ, క్లాస్ 12థ్‌కి సంబంధించిన థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఇవి చదివిన తర్వాత మీకు డెప్త్ అయితే వస్తుంది. యాన్షియంట్ నుంచి ఫ్రీడమ్ స్ట్రగుల్ వరకు కూడా స్ట్రాంగ్ క్లారిటీ అయితే బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ పాలిటీలో మీరు స్టార్ట్ చేయాల్సింది క్లాస్ 8 నుంచి సివిక్స్ బుక్ అయిన సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ 3 నుంచి. దాని తర్వాత క్లాస్ 9థ్‌లో డెమోక్రటిక్ పాలిటిక్స్ 1, క్లాస్ 10థ్‌లో డెమోక్రటిక్ పాలిటిక్స్ 2. ఇవి చదివితే ఫౌండేషన్ బిల్డ్ అయినట్టు. ఇవి కంప్లీట్ అయిన తర్వాత క్లాస్ 11థ్‌కి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్, అదే క్లాస్ 11థ్‌కి సంబంధించి పొలిటికల్ థియరీ అండ్ క్లాస్ 12థ్‌కి సంబంధించి పాలిటిక్స్ ఇన్ ఇండియన్ సైన్స్ ఇండిపెండెన్స్ అండ్ క్లాస్ 12థ్‌కి సంబంధించి కాంటెంపరరీ వరల్డ్ పాలిటిక్స్. ఇవి పాలిటీకి గోల్డ్ లాంటివి. డైరెక్ట్ ఎగ్జామ్స్లో మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే వచ్చి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ చాలామంది ఇగ్నోర్ చేసే సబ్జెక్ట్ ఎకానమీకి క్లాస్ 9థ్ నుంచి స్టార్ట్ చేయాలి. 9థ్‌లో ఎకనామిక్స్ అని ఒకటి ఉంటుంది. క్లాస్ 10థ్‌లో అండర్స్టాండింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని ఈ 2 బుక్స్ అయితే చదవాలి. తర్వాత క్లాస్ 11థ్‌లో ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని, క్లాస్ 12థ్‌లో మ్యాక్రో ఎకనామిక్స్ అండ్ మైక్రో ఎకనామిక్స్ అనే 2 బుక్స్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్లేషన్, జీడిపి, బ్యాంకింగ్, ఫిస్కల్ పాలసీ, బడ్జెట్ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చి జాగ్రఫీ స్టార్ట్ చేయాలంటే 6థ్ క్లాస్ నుంచే స్టార్ట్ చేయాలి. 6థ్ క్లాస్లో ఎర్త్ అవర్ హ్యాబిటేట్ అనే బుక్ ఉంటుంది. 7th క్లాస్లో అవర్ ఎన్విరాన్మెంట్ అనే బుక్, క్లాస్ 8లో రీసోర్స్ అండ్ డెవలప్మెంట్, క్లాస్ 9లో కాంటెంపరరీ ఇండియా 1, క్లాస్ 10లో కాంటెంపరరీ ఇండియా 2. ఈ ఫౌండేషన్ అయిన తర్వాత క్లాస్ 11th నుంచి ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ, క్లాస్ 11th నుంచి ఇండియన్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్, క్లాస్ 12 నుంచి ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జాగ్రఫీ, సేమ్ క్లాస్ 12 నుంచి ఇండియా పీపుల్ అండ్ ఎకానమీ. ఈ బుక్స్ చాలా పవర్ఫుల్. సో, మన ప్రిపరేషన్లో ఫస్ట్ ఆర్డర్ డెఫినెట్గా ఎన్‌సీఈఆర్‌టీ 6th నుంచి 12th క్లాస్ బుక్స్, సెకండ్ దాంట్లో స్టాండర్డ్ బుక్స్ అండ్ థర్డ్ దాంట్లో కరెంట్ అఫైర్స్ని ప్యారలల్గా చదవటం, ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చదివిన ప్రతిదానికి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అండ్ ఫైనల్లీ ఫ్రెండ్స్ అస్సలు మర్చిపోకండి రివిజన్ అనేది లేకపోతే ఎంత చదివినా కూడా వేస్ట్. అండ్ ఫైనల్లీ మీరు మాక్ టెస్ట్ రాయటం స్టార్ట్ చేయాలి. ఇది కంప్లీట్ సైకిల్. ఒక ప్రిపరేషన్లో ఒక టాపర్ అవ్వడానికి, ఒక స్టేట్ టాపర్, నేషనల్ టాపర్ అవ్వడానికి ఇది కంప్లీట్ సైకిల్. చాలామంది మిస్టేక్ ఏంటంటే బుక్స్ అన్నీ కలెక్ట్ చేస్తారు కానీ అట్లే ప్రాపర్గా చదవరు. షెల్ఫ్ అనేది కంప్లీట్ అయిపోతుంది, మైండ్ మొత్తం ఎంప్టీగా ఉంటుంది. అది ప్రిపరేషన్ కాదు ఫ్రెండ్స్. ఒక బుక్ కంప్లీట్ చేయడం 10 బుక్స్ స్టార్ట్ చేయడం కంటే కూడా చాలా బెటర్. క్వాలిటీ అనేది చాలా మ్యాటర్ అవుతుంది ఈ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో, నాట్ క్వాంటిటీ. మరి ఎంత టైం చదవాలి అని అంటే చాలామంది రోజుకి 4 to 6 అవర్స్ అయితే సీరియస్గా చదవాలి. వర్కింగ్ క్యాండిడేట్స్ అయితే 2 to 3 అవర్స్ ఆఫ్ కన్సిస్టెంట్ స్మార్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ అనేది ఇంటెన్సిటీని బీట్ చేస్తుంది ఫ్రెండ్స్. రోజు కొంచెం చదివినా, అర్థం చేసుకున్నా, గుర్తుపెట్టుకునేలా ఉంటే లాంగ్ రన్లో అది పవర్ఫుల్ అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం నోట్స్ ప్రిపరేషన్. మీ ఓన్ నోట్స్ని బిల్డ్ చేయండి. అవి ఎగ్జామ్ ముందు చాలా లైఫ్ సేవర్ లాగా హెల్ప్ అవుతాయి. ఫైనల్ రివిజన్కి ఒక వెపన్ లాగా హెల్ప్ అవుతాయి. సో,
రోడ్ మ్యాప్ చాలా సింపుల్. ఎన్సీఆర్టీతో బేస్ ఫిల్ చేసుకోండి, స్టాండర్డ్ బుక్స్తో డెప్త్ కనెక్ట్ చేసుకోండి, తర్వాత ఈ రెండిటితో కరెంట్ అఫైర్స్ని కనెక్ట్ చేసుకుంటూ మాక్ టెస్ట్లో టెస్టింగ్ చేసుకుంటూ మనకు ఎంత నాలెడ్జ్ ఉందని ఫైనల్గా రివిజన్తో పర్ఫెక్ట్ అవ్వాలి. ఈ సిస్టమ్ కనుక మీరు ఫాలో అయితే ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయడం ఈజీ అండ్ పాసిబుల్. అది ఐబీపీఎస్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఏపీపీఎస్సి కావచ్చు, టీజీపీఎస్సి కావచ్చు, రైల్వేస్ కావచ్చు, పోలీస్ కావచ్చు, గ్రూప్స్ ఎగ్జామ్స్ కావచ్చు. సిస్టమ్ మాత్రం సేమ్. ఎగ్జామ్ నేమ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ స్టాండర్డ్ డిఫరెన్స్ ఉంటాయి, బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ సేమ్. ఇక్కడే రైజ్ అకాడమీ మీతో డెఫినెట్గా ఉంటుంది. మీకున్న కన్ఫ్యూజన్ని రిమూవ్ చేస్తాం, రైట్ రోడ్ మ్యాప్ ఇస్తాం, స్ట్రాంగ్ ఫౌండేషన్స్ని బిల్డ్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో యాక్చువల్ సబ్జెక్ట్స్ని స్టార్ట్ చేద్దాం, జీరో నుంచి స్టెప్ బై స్టెప్. సో ఈ సిరీస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే అండ్ ఈ సిరీస్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటే కామెంట్స్లో రోడ్ మ్యాప్ రెడీ అని అయితే మెసేజ్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన రైజ్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ బెల్ ఐకాన్ కూడా ఎనేబుల్ చేసుకోవడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి ఇంపార్టెంట్ వీడియో కూడా మీకు ఇమ్మీడియట్గా రీచ్ అవుతుంది. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, ఈ వీడియో ద్వారా మీరు కొంచెం మోటివేట్ అయి ఉంటే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ తీసుకురావడానికి, మీకు రైట్ డైరెక్షన్ ఇవ్వడానికి, స్మార్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీని అండ్ ఆ బ్రిడ్జ్ని కనెక్ట్ చేయడానికి మాకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రైజ్ అకాడమీ.